ఏది జరుగుతుందని ఊహించామో అదే జరిగింది. జ్ఞానవాపి మసీదులో అక్కడ నేలమాళిగలు హిందువులు పూజలు చేసుకోవచ్చు అంటూ వారణాసి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఒక మోస పద్ధతి, ఒక టెంప్లెట్ ప్రకారం జరుగుతుంది. ముందు స్థానిక కోర్టులు వివాదం మొదలు పెడతారు, తర్వాత పూజలు ప్రారంభిస్తారు, ఆ తర్వాత హక్కు క్లెయిమ్ చేస్తారు. దీనికి దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ సహకారం కూడా అందుతున్నది. దేశంలోని ఆయా ప్రార్థనా స్థలాల హోదా 1947 ఆగస్టు 15 నాటికి ఎలా ఉందో అలానే కొనసాగాలని, అందులో మార్పు చేయడానికి వీలు లేదంటూ 1991లో పార్లమెంట్ తెచ్చిన చట్టం ఇంకా అమల్లోనే ఉంది. దానిని సవాలు చేస్తూ బీజేపీ నాయకుడు, ఆ ప్రజా ప్రయోజన వాద్యాల నిపుణుడు ఒక ఆయన ఉన్నాడు కదా, అశ్విని కుమార్ ఉపాధ్యాయ అని, ఆయన వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది నిజమే. కానీ చట్టంపై ఎలాంటి స్టే లేదు. అయినా కానీ జ్ఞానవాపి మసీదు సర్వేకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ప్రార్థనా స్థలం హోదా మార్చవద్దన్నారు, కానీ హోదా నిర్ధారించవద్దని చట్టం చెప్పడం లేదుగా అన్నారు ప్రధాన న్యాయమూర్తి ఆ అనుమతి ఇచ్చిన రోజున. ఇప్పుడు కింది కోర్టు ఉత్తర్వులతో జ్ఞానవాపి మసీదు హోదా మారుతుంది. మరి ఇప్పుడేమంటారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు? మసీదు యాజమాన్యం అలహాబాద్ హైకోర్టులో జిల్లా కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తున్నది. గతంలో ఇదే కోర్టు మసీదులో సర్వేకు అనుమతి ఇచ్చింది. అలహాబాద్ హైకోర్టు దాన్ని సమర్థించింది. మసీదు యాజమాన్యం సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ కూడా వ్యతిరేకంగానే ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు అక్కడ పూజలు చేసుకోవచ్చని జిల్లా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దాని పర్యవసానం ఇది. తన సర్వీసులో చివరి రోజున జడ్జి గారు ఆ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులపై మరి అలహాబాద్ హైకోర్టు ఏముంటుందో చూడాలి. ఈ ఉత్తర్వులు 1991 ప్రార్థనా స్థలాల చట్టానికి విరుద్ధం అని కొట్టివేస్తారో, లేక మరేదైనా భాష చెప్పి సమర్థిస్తారో చూడాలి. సమర్థించిన పక్షంలో వివాదం సుప్రీంకోర్టుకు చేరుతుంది. దీనికి ముందు సర్వే విషయం తన పరిశీలనకు వచ్చినప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఏమన్నారో మనం చూసాం. హోదా మార్చడానికి వీలు లేదన్నారు. మరి ఇప్పుడు ఈ తాజా ఉత్తర్వులు తమ ముందుకు వచ్చిన పక్షంలో ఏమంటారు అనేది కొంచెం ఆసక్తికరమైన వ్యవహారం. కుదరదంటారా, లేక పూజకు అనుమతి ఇవ్వడం హోదా మార్చడం కిందకు రాదని చెప్పడానికి మరేదైనా వాదన లేవనెత్తుతారా? మధ్యలో హైకోర్టు ఒకటి ఉండగా ఈ ఊహాగానాలు ఇంత దూరం వెళ్ళడం అవసరమా అని మీరు ఎవరైనా అనొచ్చు. నిజమే. కానీ కొంతకాలంగా ఉన్నత న్యాయస్థానాలు వ్యవహార శైలి గమనిస్తున్న వారికి ఎందులోనైనా కానీ ఇట్లాగే రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ఉదాహరణకు ఈ వివాదమే చూడండి. 1991 నాటి చట్టం ఒకటి అమల్లో ఉంది. ఉండగా ఒక మసీదు జోలికి వెళ్ళకూడదు, అవునా? వెళ్ళడం మళ్ళీ తేనెతిట్టను రేపినట్టే కదా. దానికన్నా ముఖ్యంగా అత్యున్నత నిర్ణాయక వేదికైన పార్లమెంట్ చేసిన చట్టాన్ని అపహాస్యం చేసినట్లు కదా. అంతగా కావాలంటే ఆ చట్టంపై దాఖలైన పిటిషన్ త్వరగా పరిశీలించండి. చట్టం నిజంగానే చెల్లదని తీర్పు చెప్పండి. లేదంటే ఆ చట్టాన్ని రద్దు చేస్తూ పార్లమెంట్లో మరో బిల్లు ప్రవేశపెట్టి పాస్ చేయించుకోండి. ఎటు మెజారిటీ మీదే. అంతగా కావాలంటే అసలు మొత్తం ప్రతిపక్ష సభ్యుల్ని మూకుమ్మడిగా సస్పెండ్ చేసి బయటికి పంపే ఆప్షన్ ఎటు ఉండనే ఉంది. సుప్రీంకోర్టు ద్వారా కానీ పార్లమెంటు ద్వారా కానీ 1991 నాటి చట్టం చెల్లదు అని తీర్మానిస్తే మసీదుల హోదా మార్చడానికి కనీసం చట్టపరమైన అడ్డంకి ఉండదు. అది నేను చెప్పేది. చట్టం అంటూ ఒకటి ఉండగా దాన్ని ఉల్లంఘించడం కరెక్ట్ కాదు. దాన్ని రద్దు చేసి ఆపై మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహారం నడుపుకోండి అని చెప్తున్నాను నేను. కానీ ఆ పని చేయకుండానే ఇలా జ్ఞానవాపిలో మళ్ళీ వివాదం రేపుతుంటే మరి అనుమానాలు రాక మానవు కదా.